నమస్తే. నేను మీ శౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు హిందూ సంఘ నాయకులు తురగ శ్రీరామ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సార్, ఇప్పుడు ప్రస్తుతానికి అంటే సనాతన సాంప్రదాయము అనేది మనము ఎన్నో అంశాల్లోని మనం దాని గురించి చర్చిస్తూ వస్తున్నాము. అనేక మంది ప్రజలు వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉన్నారు. బట్ ఇప్పుడేంటంటే ప్రస్తుతము అంటే ప్రతిదానికి గూడా ఒక ఆర్జ్యం పోసినట్టంటే ఎవరో ఒకరు దాన్ని మొదలు పెడితేనే గాని ఉద్యమం గానియండి, లేదంటే ఏదైనా అంశం మీద మనము రైజ్ చేసేదాన్ని బట్టి దాని మెజారిటీ ఎంతుంది? ఎంతమంది ఉన్న సభ్యులు దానికి పాజిటివ్ ఎంతమంది ఉన్నారు, నెగెటివ్ ఎంతమంది ఉన్నారు అనేది ఒక ఒరిజినాలిటీ అనేది బయటకొస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే శివాజీ గారు ఇష్యూని ఆయన చెప్పిన దాన్ని పక్కకు పెడితే రకరకాలుగా ఈ మ్యాటర్ అంతా కూడా రకరకాల డైవర్షన్స్, యూటర్న్స్ తీసుకుంటూ ఉంది. ప్రస్తుతానికి అసలు సంబంధం లేని వ్యక్తులు కూడా అంటే ఎవరైనా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయొచ్చు. బట్ ఏంటంటే ఒక యూట్యూబర్ గా ఉన్న అన్వేష్ అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు గతంలో కూడా మన గరికపాటి గారి గురించి అన్నారు. అలాగే ఇప్పుడు సీతాదేవిని అలాగే ద్రౌపదిని ఇట్లాగా దేవతల్ని లేదా పురాణాలని ఇతిహాసాలని తీసుకుంటూ కూడా ఆయన అసలు వినకూడని మాటలు, ఎవరు అసలు పలకకూడని ఒక భారతీయుడిగా జీవితంలో వినకూడదు అనుకున్న మాటల అతని నుంచి వినిపించినాయి. దీనికి మీరు ఏం చెప్తారు? అసలు ఎలా దీన్ని ఖండిస్తారు? మీ రియాక్షన్ ఏంటి సార్ దీని మీద? నాన్ వెజ్ అనే అతను కొంచెం చాలా హద్దుమీరి మాట్లాడుతున్నాడండి. ఎందుకంటే అతను ధైర్యం ఏంటంటే అతని దేశానికి రాడు, వేరే దేశాల్లో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. సో అందువల్ల మనం ఈ దేశానికి రాము కదా, ఈ దేశంలో చట్టాలు మనం ఏం చేయలేవు అన్న ఉద్దేశంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడు. అసలు గరికపాటి గారి లాంటి వాళ్ళ మీద అతను మాట్లాడటమే అసలు అర్థం లేని విషయం. ఎందుకంటే అతనికి నాలెడ్జ్ లేదు, అసలు హాఫ్ నాలెడ్జ్ గాడు. అతను మిగతా వాళ్ళందరినీ, ఇప్పుడు శివాజీ లాంటి వాళ్ళందరినీ నిశాని అని మాట్లాడతారు. ఇతను హాఫ్ నాలెడ్జ్. అసలు వాస్తవంగా గరికపాటి గారు ఏ ఉద్దేశంతో మాట్లాడారో ఇతనికి తెలియదు. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. పెద్ద ఆయనని కూడా లేకుండా ఆ వయసులో ఆయనకి ఏదో ఉద్రేకాలు కలుగుతున్నాయి అన్నట్లాగా మాట్లాడుతున్నారు. అసలు విషయం ఏంటంటే, ఇలాంటి వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, స్పీచ్ ఇచ్చేటప్పుడు అవి కూడా ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ అని ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్సు చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు ఏదైనా జోక్ లాంటిది, లేదంటే అందరికీ బాగా అర్థం అవ్వాలి అంటే వాళ్ళ మీద వాళ్ళు ఆపాదించుకుని మాట్లాడతారు. అది ఎఫెక్టివ్ గా జనంలోకి వెళ్తుంది. అంతే తప్ప గరికపాటి గారికి ఆ వయసులో ఏదో ఉద్రేకం వచ్చిందని కాదు. అలా ఎవరి మీద ఎదుర్కొండా ఉన్న వాళ్ళ మీద, ప్రేక్షకుల మీద పెట్టారనుకోండి, వినే వాళ్ళ మీద, అవి ఆ పెద్ద ఆయన చూడండి ఆయనకు ఉద్రేకం వస్తుంది అనుకోండి, నాకు ఉద్రేకం వస్తుందంటావా అన్నది వస్తుంది. అందువల్ల ఏంటంటే ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో అది భాగం. దాన్ని ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ లో ఒక ఎత్తుగడ అంటారు. అలాంటి ఎత్తుగడలన్నీ చేస్తేనే అది అర్థవంతమైన స్పీచ్, ఎక్కువ మందికి రీచ్ అయ్యే స్పీచ్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి ఆయన నాలాంటి వాడికే అన్ని మాట్లాడితే దాన్ని ఇతనికి హాఫ్ నాలెడ్జ్ గాడు కదా, అందుకని ఏం అర్థం కాక ఇతనికి ఆయనకేదో ఉద్రేకం కలిగేసింది అన్నట్లాగా ఇతను మాట్లాడతారు. సో అదే ఇతని నాలెడ్జ్ ఏంటనేది అర్థమైపోతుంది. రెండవది, ఈ అన్వేష్ అనే అతను మన శివాజీ గారి మీద, శివాజీ గారు మాట్లాడిన దాని మీద క్రమశిక్షణ చర్యలు ఏం తీసుకుంటారో, ఆ మహిళా కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది, అది మనకి సంబంధం లేని విషయం. కానీ ఇతను అదే శివాజీని ఇష్టం వచ్చినట్టు లకారాలతో మాట్లాడాడు. లకారాలతో మాట్లాడడం అంటే ఏంటి? వాళ్ళ తల్లిని తిట్టినట్టు, ఇతన్ని తిట్టినట్టు కాదు, ముందు అసలు వాళ్ళ తల్లిని తిట్టినట్టు. వాళ్ళ తల్లి లా అంటే ఏంటి అర్థం? ఆవిడ ఎలాంటిదని అర్థం. సో అలా మహిళని, వాళ్ళ తల్లి గారైన మహిళని ఆ విధంగా తిట్టిపోస్తున్నాడు అంటే దీని మీద మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలి వద్దా? ఏదో ఒక సామాన్లు అన్న ఒక మాటకే మహిళా కమిషన్ అంత వచ్చి నోటీసులు ఇచ్చి మాట్లాడితే, అడిగితే శివాజీని ఇలా లకారాలు మాట్లాడితే మరి ఎంత చర్యలు తీసుకోవాలి మహిళా కమిషన్? తెలంగాణ మహిళా కమిషన్ మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కూడా చర్యలు తీసుకోవాలి. 2 రాష్ట్రాల్లో మహిళా కమిషన్లు తప్పనిసరిగా ఇతర చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము హిందువులుగా డిమాండ్ చేస్తున్నాం మహిళా కమిషన్ రెండింటిని. మీరు ఫైల్ చేస్తున్నారా సార్ ఇప్పుడు అన్వేష్ మీద మహిళా కమిషన్ కి? వాళ్ళు సుమోటోగా తీసుకున్నారు శివాజీ గారి మీద. అవును, మరి సుమోటోగా తీసుకోమనండి. ఇప్పుడు తీసుకోరా? ఇప్పుడు ఎవరన్నా కంప్లైంట్ ఇస్తాను తీసుకుంటారా? కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? మహిళా కమిషన్ ఉన్నది దేనికి? సుమోటోగా తీసుకున్నారు కదా శివాజీ గారి మీద. ఇంకా చాలా మంది మీద అలా సుమోటోగా తీసుకుంటున్నారు కదా. ఇతను పబ్లిక్ గా వీడియో పెట్టాడు. వీడియో పెట్టినప్పుడు సుమోటోగా తీసుకోమనండి. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహించమనండి. కాబట్టి ఏంటంటే మహిళా కమిషన్ ని, ఈ రోజు 2 మహిళా కమిషన్ ని సుమోటోగా తీసుకోమని, ఎలాగైతే శివాజీ గారి మీద ఇంకా ఇంతకు ముందు కూడా చాలా మంది మీద సుమోటోగా తీసుకున్నారో
సుమోటోగా నా అన్వేషణ మీద చర్యలు తీసుకోమనండి. ఇది మా డిమాండ్. అతనికి నోటీసులు పంపించండి. ప్రపంచంలో అతను ఎక్కడున్నా సరే అతను నోటీసులు పంపించి అతను రప్పించండి. ఇది కాకుండా ఇలా లకారాలతో మాట్లాడినప్పుడు పవన్ కళ్యాణ్ గారి తల్లి విషయంలో లకారాలతో మాట్లాడితే ఒక రైటర్, ఆయన మీద సినిమా రైటర్ మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నాయా తీసుకోలేదా? మరి ఇప్పుడు ప్రభుత్వాలు ఇతని మీద ఎందుకని చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకని ముందుకు రావట్లేదు? పవన్ కళ్యాణ్ గారి తల్లి అయితే ఒక రకంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి, శివాజీ గారి తల్లి అయితే ఒక రకంగా చర్యలు తీసుకోకుండా వదిలేస్తాయా ప్రభుత్వాలు? ఇది మేము అడుగుతున్న ప్రశ్న. ఆవిడ మహిళ, ఈవిడ మహిళే. మరి నిన్న నాగబాబు గారు మహిళల గురించి అంత అద్భుతంగా మాట్లాడారు. శివాజీ గారిని నేను అంటలేదులే అని చెప్పి అంత అద్భుతంగా చక్కగా మహిళల కోసం నాగబాబు గారు మాట్లాడారు. మీ తల్లి గారిని ఆయన ఎవరో ఒక రైటర్ మాట్లాడినప్పుడు మీకు అంత కోపం వచ్చిందే? మరే శివాజీ తల్లిని అలా లకారాలతో మాట్లాడేటప్పుడు మీకు ఎందుకు కోపం రాలేదు? మీరు ఎందుకు వీడియో రిలీజ్ చేయలేదు? ఇది మేము నాగబాబు గారిని అడుగుతున్నాం. నాగబాబు గారు బాధ్యత కలిగిన వ్యక్తి. ఎలా మహిళల మీద ఎలా చక్కగా రెస్పాండ్ అయ్యారు ఆయన. ఇప్పుడు కూడా రెస్పాండ్ అవ్వమనండి. శివాజీ తల్లిని లకారాలు తిట్టిన వాళ్ళ మీద ఆయన రెస్పాండ్ అవ్వమనండి. మీ తల్లి మీద అయితే ఒకలాగా, శివాజీ తల్లి మీద అయితే మీరు రెస్పాండ్ కాకుండా ఉంటారా? ఇది ధర్మమేనా? ఇది మేము హిందువులుగా అడుగుతున్నాం మా నాగబాబు గారిని. ఇంకొక విషయం, ఇదే నా అన్వేషణ అనే అతను మొత్తం 60,000 మందిని హిందువులు రేపులు చేశారని చెప్పాడు. అది కూడా ముస్లింలని, క్రిస్టియన్లని, చిన్నపిల్లల్ని రేపులు చేశాడని మాట్లాడాడు వీడియోలో. అంటే ఇది మతాల మధ్య విద్వేషం కలిగించేలాగా ఉంది. అంటే హిందువులు వెళ్ళి ముస్లింలని, క్రిస్టియన్ రేపు చేశారంటే మతాల మధ్య విద్వేషం కలిగించే చర్య అది. రెండోది హిందువుల్ని రెచ్చగొట్టే చర్య. ఈ రెండు చేసిన అతని మీద 2 రాష్ట్రాల డీజీపీలు, ఆంధ్ర తెలంగాణ డీజీపీలు ఇమీడియట్ గా సుమోటోగా చర్యలు తీసుకోవాలి. ఇది మేము డిమాండ్ చేస్తున్నాం హిందువులుగా. వాళ్ళనైనా, మహిళా కమిషన్ అయినా, పోలీసులైనా మేము అడుగుతాం, సుమోటోగా చర్యలు తీసుకోండి. మీరు వేరే వాళ్ళ మీద అయితే సుమోటోగా చర్యలు తీసుకుంటారు, ఇలా మీకు ఇలాంటి వాళ్ళ మీద సుమోటోగా చర్యలు తీసుకోరా? హిందువుల మీద దాడులు జరిగితే మీరు సుమోటోగా చర్యలు తీసుకోరా? ఇది మేము ప్రశ్నిస్తున్నాం హిందువులుగా. అలాగే మీరు అన్నట్టుగా శివాజీ గారి అమ్మ అంటే ఆయన్ని కాకుండా కూడా సీతాదేవి, ద్రౌపది వాళ్ళని కూడా అసలు అత్యంత దారుణంగా ఆయన మాట్లాడడం అనేది దానికి ఏం చెప్తారు సార్? ఇది అన్నిటికన్నా ఇప్పుడు నేను చెప్పిన అన్నిటికన్నా కూడా అతను చెప్పిన తప్పులు ఆల్రెడీ 3 చెప్పాను. ఒకటి, అతను గరికపాటి గారి మీద ఇష్టారాజ్యంగా మాట్లాడటం, బూతులు మాట్లాడటం ఒకటి. రెండవది, శివాజీ గారి తల్లిని లకారాలతో మాట్లాడటం 2. మూడవది, హిందువులు అందరినీ రేప్ చేస్తున్నారని, 60,000 మంది రేప్ చేశారని మాట్లాడటం 3. వాటన్నిటికన్నా పెద్ద తప్పు ఇది. హిందూ దేవీ దేవతలను కించపరుస్తూ, వాళ్ళ శీలాలని కించపరుస్తూ ఈయన మాట్లాడడం ఏదైతే ఉందో ఇది అన్నిటికన్నా పెద్ద తప్పు. మరి దీని మీద చర్యలు తీసుకుంటారా తీసుకోరా? హిందూ దేవీ దేవతలను ఇష్టారాజ్యంగా మాట్లాడి వాళ్ళు రేపులకు గురయ్యారని మాట్లాడితే, వాస్తవాలను వక్రీకరించి మాట్లాడితే, దూషించినట్లాగా మాట్లాడితే, వీటి మీద 2 రాష్ట్రాల డీజీపీలు చర్యలు తీసుకుంటారా తీసుకోరా? ఈ 2 కూడా మహిళా కమిషన్ దీని మీద కూడా చర్యలు తీసుకోవాలి. దేవీ దేవతల్ని, సీతని, మీరు ద్రౌపదిని ఎలా అవమానించారని చెప్పి దాని మీద కూడా సంజయ్కి అడగాలి, నోటీస్ పంపించాలి. ఈ చర్యలు తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన వాటన్నిటి మీద కూడా మహిళా కమిషన్, 2 రాష్ట్రాల మహిళా కమిషన్లు కానీ, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు కానీ, 2 రాష్ట్రాల డీజీపీలు కానీ చర్యలు తీసుకోకపోతే హిందువులుగా మేము హిందూ ఫత్వా జారీ చేస్తాం. ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ వ్యవస్థలది. ప్రభుత్వ వ్యవస్థలు ఫెయిల్ అయితే అప్పుడు హిందువులుగా మా ధర్మం మేము నిర్వర్తిస్తాం. అతని మీద హిందూ ఫత్వా జారీ చేస్తాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ అతని మీద చర్యలు తీసుకోమని మేము కోరుతాం. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా ఫత్వాని వాళ్ళు అమలు చేయడానికి పూనుకుంటారు. ఈ ప్రపంచంలో అతను ఎక్కడున్నా సరే, అతను ఎవరికి ఎదురుపడినా సరే ఫత్వాని అమలు చేస్తారు. ఆ పరిస్థితి దాకా తెచ్చుకుంటారా? లేదంటే మహిళా కమిషన్లు కాదు, మహిళా కమిషన్లు ప్లస్ పోలీస్, డీజీపీలు, ప్రభుత్వాలు ఇమ్మీడియట్ గా అతని మీద చర్యలు తీసుకుంటారా?
రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీదనే ఉన్నది. ఉమ్, ప్రభుత్వాలు ఫెయిల్ అయిన పక్షంలో అప్పుడు మేము హిందువులుగా మా ధర్మం మాకు ఏం చెప్పిందో దాని ప్రకారం మేము చేస్తాం. అహింస పరమో ధర్మ అని చెప్పిన మా ధర్మమే ధర్మహింస తథైవచ అని చెప్పింది. అంటే ధర్మం కోసం చేసే హింస కూడా సరైనదే అని చెప్పి న్యాయ సూత్రాలు చెప్తున్నాయి, హిందూ న్యాయ సూత్రాలు చెప్తున్నాయి. ఉమ్, అందువల్ల ఎవరైనా సరే ధర్మానికి వ్యతిరేకంగా, హిందూ దేవీ దేవతలకు వ్యతిరేకంగా మాట్లాడితే ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడంలో విఫలమైతే ధర్మపరంగా ఏవైతే న్యాయ సూత్రాలు ఉన్నాయో వాటి ప్రకారం హిందువులు ముందుకు వెళ్లాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆ ప్రకారంగా మేము ఫత్వా జారీ చేయాల్సి వస్తుంది. ఉమ్, మేము దయచేసి కోరుతున్నాం ప్రభుత్వాన్ని ఆ పరిస్థితుల దగ్గర రానివ్వకండి. ఇమీడియట్ గా నాన్ వైష్ణవ అనే అతని మీద చర్యలు తీసుకోండి. హిందూ దేవీ దేవతల్ని తోలనాడాడు, వాళ్ళు రేపులకు గురయ్యారని చెప్పారు. ప్రపంచంలోనే పతివ్రతలుగా పరిగణింపబడే వాళ్ళు రేపులకు గురయ్యారని మాట్లాడారు. సో అలాంటి అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. లకారాల మీద మాట్లాడినందుకు చర్యలు తీసుకోవాలి. ఇంకా మిగతావన్నీ నేనేమి చెప్పాను వాటన్నిటి మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తాను. రైట్ సార్. అంటే చాలా మంది మనకి చెప్తున్నది ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్కరి వెర్షన్ ఒక్కొక్కలాగా ఉంది. 2 వెర్షన్స్ పోయి అసలు ఇది ఎక్కడికో కంప్లీట్ గా డీవియేట్ అవుతూ ఉంది. అండ్ మోర్ ఓవర్ డీవియేట్ అయినా కూడా ఒక పాజిటివ్ అనేది రావాలి, రిజల్ట్ అనేది కోరుకుంటూ ఉన్నారు అందరూ కూడాను. ఏ విద్వేషాలు గాని, ఏ గొడవలు గాని ఇట్లాంటివి కాకుండాను ఒక సమన్వయంతో దీనిలో మార్పు అనేది రావాలి అనేది అందరూ కోరుకుంటున్నారు సార్. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా నిజంగానే చర్యలు తీసుకోగలిగితే ఇంకొకరు ఇలా మాట్లాడే అవకాశం ఉండదు అనేది కూడా వ్యక్తం అవుతుంది. ఖచ్చితంగా అండి. అదే మేము కోరుతున్నది అదే. శివాజీకి ఒక చర్యలు, శివాజీ మీద అయితే ఒక చర్యలు, లేదంటే వేరే వ్యక్తుల మీద అయితే ఒక చర్యలు, ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోకుండా ఉంటామంటే అది ప్రభుత్వాలు అలా పనిచేయడానికి వీల్లేదు. అది ఏ ప్రభుత్వాలైనా సరే, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే అలా పనిచేయడానికి వీల్లేదు. మహిళా కమిషన్లు అయినా సరే ఒకళ్ళ మీద ఒక రకంగా, ఒకళ్ళ మీద ఒక రకంగా పనిచేయడానికి వీల్లేదు. అందరికీ సమాన న్యాయ సూత్రాన్ని అమలు చేయండి. ఇది హిందువులుగా మా డిమాండ్. కాకపోతే ఒకవేళ మీరు ఫెయిల్ అయితే ప్రభుత్వాలు కానీ, పోలీసులు కానీ, లేదంటే మహిళా కమిషన్లు కానీ ఫెయిల్ అయితే ఖచ్చితంగా మేము ఫత్వాని జారీ చేస్తాం, హిందూ ఫత్వాని జారీ చేస్తాం. రైట్ సార్. థ్యాంక్ యూ సార్.